ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ టీ20. ఇంగ్లాండ్తో జరిగిన 5 టీ20ల సిరీస్లో తన ఆధిపత్యాన్ని టీమిండియా మరింతగా పెంచింది. 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. ఆదివారం ముంబైలో జరిగిన 5 టీ20లో ఇంగ్లాండ్పై 150 పరుగులతో విజయం సాధించింది టీమిండియా. పరుగుల పరంగా అత్యధిక రెండో అతిపెద్ద విజయం కావడం విశేషం. బౌలర్లందరూ సమిష్టిగా రాణించడంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. టాస్ కోరి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. చేజింగ్లో ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ సూపర్ 50 చేశాడు. 23 బంతుల్లో 55 పరుగులు చేయగా అందులో 7 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి. టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. తాజా విజయంతో సిరీస్ను 4-1తో భారత్ కైవసం చేసుకుంది. హర్షదీప్ సింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన వెటరన్ పేసర్ మొహమ్మద్ షమి 3 వికెట్లు తీసి రాణించాడు. గత మ్యాచ్లో గాయం కన్కషన్కు గురైన శివం దూబే 2 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో గత మ్యాచ్లో ఎదురైన విమర్శలకు ధీటుగా టీమిండియా బదులిచ్చినట్టయింది. బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలకు 2 వికెట్లు దక్కాయి. రవి బిష్ణోయ్ 1 వికెట్ దక్కించుకున్నాడు. భారత్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్లను కుమ్మేశాడు. 5వ టీ20లో హిట్టింగ్ తాండవం చేశాడు. ముంబై వాంఖడే స్టేడియంలో ధనాధన్ ఆటతో సెంచరీ మోత మోగించాడు. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ఏకంగా 13 సిక్స్లు 7 ఫోర్లతో కదం తొక్కాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు అభిషేక్ శర్మ. గాయ్స్, మీకు కానీ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ గాయ్స్.